హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వచన త్రికాల జ్ఞానము, అందులోని వర్తమానం, భూత, భవిష్యత్ కాలజ్ఞాన వాక్యాలు అన్నీ కూడా మీకు చదివి వినిపిస్తాను. అందరూ కూడా ఈ కాలజ్ఞాన వాక్యాలు వినండి. మీకు ఇప్పుడు ఈ కాలజ్ఞానంలో ఏముందో చదివి వినిపిస్తాను. కరనామ సంవత్సరంలో వీరభోగ వసంతరాయల వారికి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగును. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం జరిగిన రోజే కలియుగం ప్రకాశవంతమైనది. ప్రపంచమంతయు మహాప్రలయంతో ఉండేటి కాలం పరిగెత్తుకొని వచ్చుచున్నది. కాలమాన పరిస్థితులను చెనుమొక మాదిరిగా మారిపోతున్నది. ముందు మార్గశిర అష్టమి లోపలనే యుగసంధి అని ఎందుకు వ్యతిరేకమైనచో హీనజాతి వారిని ఇంట జన్మించగలవని స్వాముల వారు ఇదివరకే ఒక తత్వంలో చెప్పిరి. విరోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమంతటా సత్యమును వ్యాప్తి చేసి శ్రీశైలంలో పరమేశ్వరుని దర్శించి చంద్రగుప్త మహారాజుకు శాప విమోచనం కలగజేసి పాతాళ గంగని పావనమునర్చి ఆ సమయంలో చేయవలసిన కార్యములన్నిటినీ కనురెప్పపాటు సమయంలో జరుగుట సత్యము. నా మహిమలు నేను వచ్చున్నది కార్తీకంబని మహాత్ముల నా మహిమల కొరకై ఎదురు చూచుచుందురు. ఆ యుగసంధి చిత్రభాను నామ సంవత్సరం మార్గశిర తుల నుండి వచ్చే మార్గశిర మాసము వరకు సంధికాలమని పెద్దల అభిప్రాయము. ఈ సంధి సమయంలో పరస్పర కలహముల వలన విషజ్వరమాదిగా గల అనేక వ్యాధులు చేతను యుద్ధముల వలన ప్రతి వారును సంకుచిత మనసుతో ఉండి ప్రజలు అనేక మంది నశించి భూభారం తగ్గును. శోభానునామ సంవత్సరం ఆషాఢ మాసంలో చంద్ర సూర్య గురువులు కర్కాట రాశికి చేరుట వల్ల కలి ధర్మములు నశించి కృతయుగ ధర్మములు నడుచును. పార్థివ నామ సంవత్సరంలో శ్రీ వీరభోగ వసంతరాయల వారి దర్శనము కలుగును. ఎల్లరును ఆ మహాత్ముని ధ్యానించెదరు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం నుండి కలియుగం 4999 సంవత్సరములు కలి రూపం నశించిన తర్వాత వికారి నామ సంవత్సరం వికారిని మూడేసి విష్ణు నామములచే హెచ్చించగా తదుపరి 6/18 అయిన పిమ్మట శ్రీ వీరభోగ వసంతరాయలు ఉద్భవమనియు అచ్చేరి గుర్రములు తుంగభద్ర నదీ తీరమున నీరు త్రాగిన 3 సంవత్సరములకు శ్రీ వీరభోగ వసంతరాయలు పట్టాభిషేక మహోత్సవమని తెలియచున్నది. కలియుగం 5052లో కరనామ సంవత్సరమని పెద్దలు పండితులు తెలియజేయుచుండ్రి.